అంటే ఈ పెరిగిన ఖర్చులు కరెంటు బిల్లులని అవని ఇవని పెరిగిపోయిన నేపథ్యంలో కరెంటు బిల్లులు కూర్చే కత్తండి. అసలు అనవసరంగా పెంచేస్తున్నారు. ఇప్పుడు నా బిల్లులు 3 చూపెడతాను. బిల్లు వచ్చేది ఒకటి, దానికి ఎక్స్ట్రా నెల 100 కలుపుతున్నారు. అది ఏంటని అడిగేది లేదు. ఏదన్నా కానీ 300 270 వచ్చేదాన్ని 800కి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడదాం? మరి పెద్దవాళ్ళు ఇప్పటికే చాలా కష్టపడ్డారు, పిల్లల్ని పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే టైంలో మళ్ళీ మీకు ఎవరైనా ₹1 ఇవ్వగలుగుతారా బాబాయ్? ఎవరెవరు ఆయన మరి చెప్పాడు కనుక ఈసారి రాష్ట్రాన్ని నన్ను మనుషులు నమ్మే విధంగా నేను వాళ్ళకి చెయ్యాలి అని మాట మీద చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి పెన్షన్లు ఇవ్వడం, సామాజిక పెన్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన వెళ్ళి ఇవ్వడం చూసారా బాబాయ్? ఆయన కదిలి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి. అలాంటి వాడే కదా కావాలి. మరి అవును, ప్రజలకు కావాల్సింది అదేనండి. అనవసరం నాయుడికి వృధా చేసి అప్పులు చేసి మళ్ళీ ఆ భారం తెచ్చి పేదవాళ్ళ మీద వేయటం, వసూలు చేయటం న్యాయం కాదండి అది. నువ్వు పెంచకుండా ఇవ్వు, ₹10, ₹50, ₹20. పక్క వస్తువు పెరగకూడదు, పెరగకుండా ఇవ్వు, అభివృద్ధి చేయి. ఉపయోగం ఇదంతా చూసి ఆలోచించేసారంటారా అసలు ప్రజలంతా కూడా ఇది తెలుసుకొని ముఖ్యంగా ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ అతను దెబ్బేసేసి ఫుల్గా ఆయన బొమ్మలు ఆయనకి తీసుకెళ్ళి ఒరిజినల్ పెడతాం. అసలు ఆయన వర్గమే వేయాలి ఆయనకి. అసలు అదేమంటే కొడాలి నాని లాంటి వాళ్ళు అవును మా ప్రభుత్వం మేము ఏదైనా చేస్తాం, మేము సెక్రటరీ తాకట్టు పెట్టుకుంటాం, ఏదైనా తాకట్టు పెడతాం అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఎదురు మాట్లాడాడు లేక ఆ రోజుల్లో ఆయనకి అట్లా నడిచి ఆయన మాట్లాడు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారంటారా? అంతే, మనం బయటికి రాకుండా సైలెంట్ సైకిల్ అంతే. ఎవడు బయటకు చెప్పాలా? ఎవడు చెప్పాలి? అసలు వేస్తారు ఒక మంచి ఎయిరనుకున్న మంచి కూడా వేసాడు. సైలెంట్ సైకిల్. 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు. ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం కానీ, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా నిన్న ఒక్క రోజులో 95% పెన్షన్లు అందరికి ఇచ్చారు బాబాయ్. ఎలా చూడాలి దాన్ని? ఎందుకంటే ఇదంతా గ్లోబల్ ప్రచారంలోకి వెళ్ళిపోయింది. అంటమే కానీ వాలంటీర్లు తీసేశారు. ఎవరిస్తారు ఎట్టిస్తారు తెల్లారిపాటి కానీ అయ్యే పాటికి వీళ్ళు దాన్ని మాపు చేసి మనుషుల హృదయాల నుంచి దాన్ని పోగొట్టాలి, మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేశారు, జరిగింది. సో అలాగే ఇప్పుడు ఈ వాలంటీర్లను తీసేస్తానని ఆయన చెప్పాలా, వాలంటీర్లను ఎలా వినియోగించుకోవాలి రారన్నారు కనుక వాళ్ళు అనుమానించారు. అందుకని వాళ్ళు రాకపోయినా వీళ్ళు పనిచేశారు. మొత్తం మీద సంతోషమే అంటారు. చాలా గొప్ప. 4000 రూపాయల పెన్షన్ చాలా గొప్ప. అసలు ఆయనే కదండి నీకు 200 కాడి నుంచి 3000 తీసుకొచ్చింది ఆయనే కదండి. కాకపోతే ముందు నమ్మలు ఆయన్ని. ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూశారు, ఇచ్చారు. ఈసారి తోలేదు. కన్న కొడుకు కూడా ఇట్లేదు బాబు అంత తొందరగా. కన్న బిడ్డలు కూడా ఇవ్వట్లా. ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో 250 ఇచ్చాడు ఆయన. ఇది ఒకేసారి ఇచ్చాడు. అది కూడా 3 నెలలు ముందుగా చెప్పాడు కాబట్టి ఆ 3000 ఈ 4000 7000 వచ్చినాయి బాబు. సంతోషమేనా? బంగారం సంతోషం మాకు. చంద్రబాబు నాయుడు బంగారం అంటారు. బంగారం కాదమ్మా, అంటే చెప్పిన మాట ప్రకారం నేను మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇస్తాను, వృద్ధులకి ఇస్తాను అన్నాడు. అసలు ఏ పని చేసుకోలేదు మీలాంటి వాళ్ళకే కదమ్మా ఇవ్వాలి డబ్బు. అవునా కదా? ఇచ్చారు బాబు, ఇచ్చారు. ఇంత ముందు ఆటో వాళ్ళకని వాళ్ళకని అవసరమా వాళ్ళందరికీ? ఎందుకు ఏం చేసుకుంటాకి, ఏం చేసుకుంటా బాబు, మాసుకుంటాడు ఇచ్చిన పుణ్యం ఇచ్చారు బాబు. కనీసం వైద్య ఖర్చులకు ముందు ఖర్చులకు వస్తున్నాయి బాబు మాకు. కన్న పిల్లలు ఇట్లా మాకు అది కావాల్సింది. ప్రతి నెల కూడా ఇక నుంచి 4000 రూపాయలు ఆయన పెన్షన్ ఇస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడమ్మా. మొదటి నెలలోనే ఇచ్చారు. ఇంకా ముందు కూడా అంతా నమ్మకంగా చేస్తారంట. చేస్తారు, చేస్తారు. మా నమ్మకం ఉందయ్యా చేస్తారని. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు. మళ్ళీ గెలుస్తాడంట ఇంకోసారి, ఇంకో 4-5 సార్లు అయినా గెలుస్తాడు. మరి ఎంత చేసి ఆయన గెలవడా? ఎందుకు గెలవడు? గెలుస్తాడు. అమ్మ మీలాంటి పెద్దవాళ్ళు ఈ వయసుకు వచ్చేపాటికి ఏదో మందు బిళ్ళల ఖర్చులను లేకపోతే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ₹1000 పెంచుతా అన్నాడు. 3000 నుంచి 4000 చేశాడు. 3 నెలలు ముందుగా చెప్పాడు కాబట్టి ఆ 3 నెలలకు కూడా ₹1000 3000 మొత్తం ₹7000 అందినాయి అమ్మ. సంతోషమేనా తల్లి? ఎలా ఉపయోగపడతాయి అంటావు ఈ డబ్బులు మీకు? మందులకి ఏదో చేయాలన్నా పెరిగిన ఖర్చులు కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి, ఏంటి కొనుక్కోవాలన్నా తినాలన్నా ఉంటాయండి. అద్దెకి ఉంటున్నాం కదా, అద్దె కట్టుకోవాలా. అది చంద్రబాబు చెప్పినట్టు చేయడం మంచిదేనంటావు? మంచిదేనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటా 5 ఏళ్లకి 3000 చేశాడు. ఆయన గొప్పోడు అంటావా? లేదా ఒకేసారి చెప్పినట్టుగా మొదటి నెలలోనే
7,000 రూపాయలు ఇచ్చాడు ఈయన ఈమె గొప్ప. చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు పేదవాళ్ళల్లో కూడా మీలాంటి పనులు చేసుకోలేని పెద్దవాళ్ళకి ఇవ్వాలి. ఓ రూపాయి ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళలేరు, పనులు చేసుకోలేరు కాబట్టి ఉపయోగపడుద్ది. అంతేగాని ఆటో వాళ్ళకని లేకపోతే మంగళ వాళ్ళకని వాళ్ళకి అవసరం అమ్మ అసలు? అవునండి. రూపాయి తీసుకోకుండా ఆటో ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు, ఎక్కించుకోరు. అది మొత్తమే చంద్రబాబు నాయుడు నమ్మచ్చంటావా? నమ్మొస్తుంది. మీరేం చెప్తారమ్మా ఈ వయసులో? అంటే మీకు ఈ 7,000 రూపాయలు చెప్పినట్టుగా అన్నమాట ప్రకారం పెన్షన్ ఇవ్వడం అనేది ఎలా చూడాలమ్మా? ఇచ్చాడయ్యా. ఇచ్చారా? సంతోషమేనమ్మా. సంతోషమే. అంటే నమ్మే మీరు అప్పుడు ఓటేసినప్పుడు నమ్మారా? చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తాడు నమ్మబట్టేగా వేసింది, నమ్మబట్టే వేసాం ఓటు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకులాగా నేను ఉంటాను అన్నాడు. 7,000 మీకు ఎలా ఉపయోగపడతాయి అమ్మా? అన్నిటికీ దేనికో దానికి, మందులు కానీ బాగోక చేతులు ఇరిగిపోయిన నొప్పులు కానీ వాటికని బిళ్ళలు తెచ్చుకుంటా. ఏదైనా హాస్పిటల్ ఖర్చులు ఇక ఈ పిల్లల మీద ఆధారపడి పిల్లలు ఇప్పుడు పెంచారు, కష్టపడి పెంచారు, వాళ్ళు కూడా మనకు సాయంగానే ఉంటారు. ఉండని వాళ్ళకి ఇవి మనకే ఉపయోగం ఎక్కువ. ఏ గబాలని కావాలంటే వాళ్ళు ఎవరు కదా, ఆ డబ్బులు మనం వాడుకుంటాం. అవును. ఇక నుంచి నెల నెల ఎంత వచ్చుద్ది? 4,000 వస్తాయి. 4,000 మనకు ఉపయోగమేగా. ఏం చెప్తారమ్మా చివరిగా చంద్రబాబు నాయుడు గారికి? ఏమన్నా మీ నుంచి ఏమైనా చెప్పాలంటే? ఏం లేదు నాన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏం లేదు, మంచిగానే చేశాడు. లోగడ కూడా బాగానే చేశాడు. ఇప్పుడు ఏం లేదు. ఆయన ఏమో అనవసరంగా అన్ని 45 ఏళ్ళకని అదని ఇదని అన్ని దుబారాగా వేసాడు. ఎవరికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఏముంది దానిలో? మరి దానికి తగ్గ ఆదాయం కూడా ఉండాలి. ఏ రోజైనా ఒక రూపాయి ఆదాయం వచ్చిందమ్మా ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి ఉండగా? మందు రేట్లు పెంచేసి పిచ్చి మందు అమ్మి ఇదే కదా జరిగింది. అందుకే పక్కన కూర్చోబెట్టారంటారా? అందుకే ఆలోచించారంటారా? అందుకే పోయాడుగా. రైట్. మొత్తం సంతోషంగా ఉంది.